ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండైన యుద్ధకాండ యందలి 3వ సర్గయందలి గల 34 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లంకను గూర్చి సవివరముగా చెప్పుము అని రాముడు హనుమంతుని అడుగగా అతడు చెప్పుట అనే కథగా విందాం. సుగ్రీవుడు పలికిన యుక్తాయుక్తములైనటువంటి మంచి అర్థం గల మాటలు విని రాముడు నీవు చెప్పింది నిజమే అని అంగీకరించాడు. పిమ్మట హనుమంతునితో, హనుమంతుడా, తపస్సు చేతగాని సేతువును నిర్మించి గాని సముద్రాన్ని ఎండిపోవునట్లు చేసి గాని అన్ని విధాలా సముద్రాన్ని దాటడానికి నేను సమర్థుడను. ప్రవేశించడానికి కష్టమైన ఆ లంకాపట్టణంలో ఎన్ని దుర్గాలున్నాయో చెప్పు. ఆ విషయమనంతను ప్రత్యక్షంగా చూసినట్లు తెలుసుకొనగోరుతున్నాను. సైన్య పరిమాణమును, ద్వారముల ఏర్పాటును, దుర్గముల నిర్మాణమును, లంకలో చేసిన ఇతర రక్షణోపాయములను, రాక్షసుల గృహములను నీవు సుఖంగా ఉన్నవి ఉన్నట్లుగా లంకలో చూసావు కదా, దాన్నంతటినీ కూడా విశదంగా చెప్పు. నీవు చాలా సమర్థుడవు కదా అని పలికాడు. మాట్లాడడంలో మంచి నేర్పు గల హనుమంతుడు రాముని మాటలు విని అతనితో ఈ విధంగా అన్నాడు. రామా, దుర్గములను ఏర్పాటు చేయటం ద్వారా లంకాపట్నం ఏ విధంగా రక్షింపబడుతోందో, సైన్యముల చేత ఏ విధంగా రక్షింపబడుతోందో ఆ విషయాన్నంతా కూడా చెబుతాను విను. రాక్షసుల ప్రభుభక్తి, రావణుని తేజస్సు చేత లంకలో ఉన్న గొప్ప సమృద్ధి, లంక భయంకరంగా ఉండుట, సేనా విభాగాలు, వాహనముల ఏర్పాట్లు, ఈ విషయాలన్నింటినీ కూడా చెబుతాను. మదించిన ఏనుగులతోనూ రథములతోనూ నిండినదై రాక్షస గణముల నివాసంగా ఉన్న అతి విశాలమైన ఆ లంక సంతోషానందములతో ప్రకాశిస్తోంది. ఆ నగరానికి చాలా పెద్దవైన విశాలములైన 4 ద్వారాలున్నాయి. దృఢములైన వాటి తలుపులు పెద్ద గడియలతో బంధింపబడి ఉన్నాయి. అక్కడ పెద్ద పెద్ద బలమైన యంత్రాలున్నాయి. అవి బాణములను, శిలలను ప్రయోగిస్తాయి. వాటి సహాయంతో అక్కడికి వచ్చిన శత్రు సైన్యాన్ని నివారిస్తూ ఉంటారు. భయంకరములు, వాడి అయినవి, ఇనుముతో తయారు చేయబడినవి అయిన 100 కొలది శతఘ్నులను ఏ క్షణమునందైనను ఉపయోగించడానికి వీలుగా సంస్కరించి ద్వారముల వద్ద అమర్చారు. వాటిని ఉపయోగించగల అనేక రాక్షసులు కూడా అక్కడ నిలపబడి ఉన్నారు. చాలా పెద్దదైన ఆ నగరపు బంగారపు ప్రాకారాన్ని ఎవ్వరూ ఆక్రమించజాలరు. అది మధ్య మధ్య మణులతోనూ, పొగడములతోనూ, వైఢూర్యములతోనూ, ముత్యములతోనూ అలంకరించబడి ఉంది. ఆ ప్రాకారముల చుట్టూ చాలా భయంకరములైన అందమైన పరిఖలు ఉన్నాయి. చల్లని జలముతో నిండిన ఆ పరిఖలలో మొసళ్ళు, మీనములు నివసిస్తున్నాయి. ప్రాకార ద్వారములకు ఎదురుగా ఆ పరిఖల మీద చాలా పొడవైన 4 వంతెనలున్నాయి. అనేకమైన యంత్రాలు అమర్చబడి ఉన్నాయి. పెద్ద గృహముల పంక్తులు కూడా ఉన్నాయి. పరసైన్యం వచ్చినప్పుడు ఆ యంత్రముల ద్వారా పరిఖల అన్ని వైపుల యందు బాణశిలాదులను వర్షించి ఆ వంతెనలను రక్షిస్తూ ఉంటారు. వాటిలో ఒక వంతెన చాలా బలంగా, దృఢంగా, కదల్చ శక్యం కానిదై ఉంది. అది అనేకమైన బంగారు స్తంభాలతోనూ వేదికలతోనూ ప్రకాశిస్తోంది. రావణుడు స్వయంగా యుద్ధం చేయడానికి సన్నద్ధుడై ఉన్నాడు. అయినా సరే అతని మనసులో భయమనేది లేదు. సైన్యములను పరిరక్షించడంలో ఏమరిపాటు లేక ఉత్సాహవంతుడై ఉన్నాడు. ఎత్తైన పర్వత శిఖరం మీద ఉండడం చేత ఆ లంకలో ప్రవేశించడానికి ఆధారమేమీ లేదు. భయంకరమైన ఆ లంకలో దేవతలు కూడా ప్రవేశించజాలరు. దాని చుట్టూ నది ప్రవహించడం చేత నదీ దుర్గము, పర్వతములుండడం చేత పర్వత దుర్గము, అరణ్యాలు ఉండడం చేత వనదుర్గము, ప్రాకారాలు ఉండడం చేత కృత్రిమ దుర్గము అనే 4 దుర్గాలు ఉన్నాయి. రామ, ఆ లంక అతి దూరమైన సముద్ర దక్షిణ తీరమునందు ఉన్నది. అక్కడికి వెళ్ళడానికి నౌకామార్గం లేదు. ఏ వైపు నుండి కూడా వార్తలను పంపే అవకాశం లేదు. అమరావతితో సమానమైన ఆ లంకా పట్టణం శైలాగ్రమునందు నిర్మించబడింది. ప్రవేశింప శక్యం కానిది. గుర్రములతోనూ ఏనుగులతోనూ నిండిన ఆ పురాన్ని ఎవరూ జయింపజాలరు. దురాత్ముడైన ఆ రావణుని పట్టణమైన ఆ లంకకు పరిఖలు, శతఘ్నులు, అనేక విధములైన యంత్రాలు అలంకారాలుగా ఉన్నాయి. ఆ లంకలో 10,000 మంది రాక్షసులు తూర్పు ద్వారమునందు కాపలా ఉన్నారు. వారందరూ శూలములను హస్తములందు ధరించి ఉంటారు. సేనాగ్రమునందు ఖడ్గములు ధరించి యుద్ధం చేయగలవారు. లంక దక్షిణ ద్వారమునందు 1,00,000 మంది రాక్షసులు కాపలా కాస్తున్నారు. చతురంగ సైన్యంతో కూడి అక్కడ ఉన్న యోధులు కూడా చాలా శ్రేష్టమైన వారు. లంకలో 10 లక్షల మంది రాక్షసులు
పశ్చిమ ద్వారమునందు కాపలా కాస్తున్నారు. కత్తి డాలు ధరించి ఉన్న ఆ రాక్షసులందరూ అన్ని అస్త్రములందు నైపుణ్యం కలవారు. ఉత్తర ద్వారమునందు 1,00,00,000 మంది రాక్షసులు కాపలా కాస్తున్నారు. వారిలో రథికులు, అశ్వములు వాహనాలుగా గలవారు, మాననీయులైన ఉత్తమ కుల సంజాతులు ఉన్నారు. మధ్య ఎందున్న సేనా నివేశంలో వందల కొలది వేల సంఖ్యలో ఎదిరింపశక్యం కాని రాక్షసులు, 1,00,00,000కి మించిన రాక్షసులు ఉన్నారు. నేను ఆ వంతెనలను కూల్చివేశాను, పరిఖలు పూడ్చివేశాను, లంకా నగరమును కాల్చివేశాను, ప్రాకారములను కూల్చివేశాను. మహావీరులైన రాక్షసుల సైన్యంలో ఒక భాగాన్ని నశింపచేశాను. ఏదో మార్గం చేత సముద్రాన్ని దాటదాం. వానరులు లంకా నగరాన్ని నశింపచేసినారే అని నిశ్చయించుకో రామా. మిగిలిన సైన్యం మాట ఎందుకు? అంగదుడు, ద్వివిధుడు, మైందుడు, జాంబవంతుడు, పనసుడు, అనలుడు, సేనాపతి అయిన నీలుడు ఎగురుతూ వెళ్లి పర్వతములు, వనములు, పరిఖలు, ముఖద్వారములు, ప్రాకారాలు, భవనాలు వీటితో కూడిన రావణుని మహానగరమైన ఆ లంకను నశింపచేసే సీతను తీసుకురాగలరు. వెంటనే సకల సైన్యాలు కలిసి వచ్చేటట్లు ఆజ్ఞాపించి మంచి ముహూర్తమునందు ప్రయాణం చేయడానికి నిశ్చయించుము అని హనుమంతుడు శ్రీరామునితో పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండ యందలి 3వ సర్గయందలి గల 34 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లంకను గూర్చి సవివరముగా చెప్పుము అని రాముడు హనుమంతుని అడుగగా అతడు చెప్పుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండ యందలి 4వ సర్గయందలి గల 124 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని 2 భాగాలుగా విందాం. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండ యందలి 4వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 62వ శ్లోకం వరకు మొదటి భాగంగా మరియు తరువాయి భాగంలో 63వ శ్లోకం నుంచి 124వ శ్లోకం వరకు 2వ భాగంగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.